ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి రుచులు. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ పాల తాలికలు. కావలసిన పదార్థాలు: పాలు 2 లీటర్లు, బియ్యం పిండి 1/2 కేజీ, బెల్లం కేజీ, సగ్గుబియ్యం 2 చెంచాలు, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి తగినంత. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 గ్లాసులు నీళ్లు, చిటికెడు ఉప్పు, కొంచెం బెల్లం, అంటే తాలికలు స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం వేసుకోవాలి. అలాగే పిండి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేలాగా మొత్తం నీట్గా చుట్టుపక్కల మొత్తం ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. తర్వాత తాలికలు అనేవి చేసుకోవాలి. తాలికలు చేసుకున్న తర్వాత బెల్లం కరిగించుకోవాలి. అంటే పాకం రాకుండా ఊరికి కరిగితే చాలు. కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. తర్వాత 2 లీటర్ల పాలు స్టవ్ మీద పెట్టుకోవాలి. కొంచెం అవి ఒక పొంగు పొంగిచ్చాక సగ్గుబియ్యం వేసుకోవాలి. ఒక ఉడికనిస్తే చాలండి. ఎందువలనంటే మనం 15 నిమిషాల ముందు నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఇవి ఉడికిపోయాయండి. ఇప్పుడు తాలికలు వేసుకోవాలి. నిదానంగా అవి తునిగిపోకుండా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టి తిప్పేయకూడదు. 2 నిమిషాలు ఆగి కలపాలి. లేదంటే తాలికలు అనేవి తునిగిపోతాయండి. అడుగంటకుండా ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుకుపోతుంది. అడుగంటితే అలాగే అదే స్మెల్ వస్తుంది మనకు. తాలికలు అనేవి అడుగంటకుండా చూసుకోవాలి. అలాగే ఒకసారి తాలికలు అనేవి ఉడికినాయో లేవో చూసుకోవాలండి. ఉడికిన తర్వాత బెల్లం పాకం అనేది పోసుకోవాలి. అది వడగట్టు పోసుకోవాలండి, లేదంటే పీసులు అవన్నీ ఉంటాయి, డస్ట్ ఎక్కువ ఉంటుంది. బెల్లం పాకం మొత్తం పోసాక ఒకసారి కలుపుకోవాలి. బెల్లం పాకం అనేది పోసుకొని ఒకసారి కలిపి పెట్టాలండి. కొంచెం బాగా పాకం అనేది మరిగాక మనం తాలికల పిండి కొంచెం తీసి పెట్టాం కదండి, దాంట్లో పాలు పోసుకొని అది కలిపి ఇప్పుడు తాలికలు దాంట్లో పోస్తే చిక్కదనం వస్తుంది. తాలికల పిండి పోసాకండి అది కొంచెం మరగనివ్వాలి, బాగా మరగనివ్వాలి. మరిగాక అది చిక్కదనం వస్తుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది నేతిలో దోరగా వేయించుకొని పాల తాలికలలో మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన టేస్టీ పాల తాలికలు రెడీ.